వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఈరోజు అనాలిసిస్కి ఒక టైటిల్ కూడా పెట్టున్నాం. అవంతి శ్రీనివాస్ కూటమి ఎంట్రీకి అడ్డుపడుతోంది ఆ వ్యక్తేనా ఆ నేతైనా అని కూడా మనం టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకంటే అవంతి శ్రీనివాస్ గురించి మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయన పార్టీ కూడా ఓడిపోయింది, 11 సీట్లకే పరిమితమైంది. ఈ పరిణామాల తర్వాత అనేక రకాల చర్చ అయితే జరుగుతోంది ఆయన చుట్టూ, ఆయన పొలిటికల్ భౌతవ్యం చుట్టూ కూడా. ఎట్ ద సేమ్ టైం ఆయన కూతురు రూపంలో ఆయన కూడా కూటమిలోకి ఎంట్రీ ఇస్తారనేది అయితే చాలా సీరియస్గా జరుగుతున్న ఒక ప్రచారం అనుకోవచ్చు. అయితే ఎప్పటికప్పుడు అవంతి శ్రీనివాస్ ఏదైతే ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయిందని ఒక వార్తలు రావడం కానీ, బట్ క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి అది ఎక్కడ కూడా కేవలం ప్రచారంగానే మిగిలిపోవడం కానీ చాలామందికి ఒక అంతు చిక్కని బ్రహ్మ పదార్థంగా మారింది. ఈ క్రమంలోనే అవంతి శ్రీనివాస్ ఎంట్రీని అడ్డుకుంటుంది ఒక నేత అని కూడా అక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది ఆ నేత గురించి. ఆ నేత ఎవరో కాదు, గంటా శ్రీనివాసరావే. ఆ స్థాయిలో అవంతి శ్రీనివాస్ రాకని గంట అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అనేది చాలామందికి వస్తున్న అనుమానం అయినప్పటికీ నిజంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి పొలిటికల్ కెరీర్ ఆల్మోస్ట్ కూడా ఒక క్లోజ్ అసోసియేట్స్ వాళ్ళిద్దరూ. ఒకప్పుడు గట్టిగా చెప్పాలంటే గంటాకి జూనియరే అవంతి శ్రీనివాస్. బట్ గంటా ప్రోత్సహించిన కారణంగానే, గంటా ప్రమోట్ చేసిన కారణంగానే అవంతి శ్రీనివాస్ కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోగలిగారు పాలిటిక్స్లో. ఇద్దరు సైమల్టేనియస్గానే ముందు గంటా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీలో ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. ఆయన ప్రకాశం జిల్లా నుంచి ఏదైతే బార్న్ అండ్ బ్రాడప్ అంతా అక్కడైనప్పటికీ అటు వైజాగ్లో ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు. పార్టీ ఏదైనా పదవులు తన వెంటే ఉంటాయనే పేరు కూడా తెచ్చుకున్నారు. దెన్ ప్రజారాజ్యం టీడీపీ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు అయినా కూడా ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టిన క్రమంలో ఆయన ప్రజారాజ్యం నుంచిలోకి వెళ్ళడం జరిగింది. ప్రజారాజ్యం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తనతో పాటే తన కొలీగ్ అంటే తన ఫ్రెండ్ అయిన ముత్తంశెట్టి శ్రీనివాస్ అంటే అవంతి శ్రీనివాస్ని కూడా పార్టీలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆయన కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే కొద్ది రోజుల్లోనే ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లకే పరిమితమైన తర్వాత చిరంజీవి ఆ పార్టీని బేర్ చేయలేకపోయారు. దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేశారు. అందుకే దానికి ప్రతిఫలంగా చిరంజీవికి రాజ్యసభ కేంద్ర మంత్రితో పాటు గంటా లాంటి వాళ్ళకు కూడా మంత్రి పదవులు దక్కాయి. కొన్ని రోజులు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో అంతా మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల కంటే ముందు ఇక అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అప్పుడు రాష్ట్ర విభజన కార్యంగా నలిఫై అయిపోయిన పరిస్థితుల్లో చాలామంది ఇతర పార్టీల వైపు చూశారు. దెన్ గంటా ఆ రోజున టీడీపీలోకి వచ్చారు. దెన్ గంటాతో పాటు ఆ రోజు అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీ జెండా కప్పుకున్నారు. గంటా ఎమ్మెల్యే అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి, అవంతి శ్రీనివాస్ అనకాపల్లి నుంచి ఎంపీ కావడం జరిగింది. గంటా ఆ రోజు భీమిలి నుంచే ఎమ్మెల్యే అయ్యారు. ఇక 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా కూడా కొనసాగారు. పార్టీ ఏదైనా ఆ పార్టీ అధినేతలతో ఆయనకున్న యాక్సెస్ కూడా ఇలాంటి పదవులు రావడానికి అయితే కారణం అవుతూ వచ్చింది. ఇక 2019 ఎన్నికల ముందు మరోసారి భీమిలి నుంచే గంటా పోటీ చేస్తారనే ప్రచారం చాలా సీరియస్గా జరిగింది. గంటా భీమిలి నుంచి పోటీ చేసి పార్టీ అధికారంలోకి వస్తే అవంతి శ్రీనివాస్కు మరోసారి రాష్ట్రం నుంచి పోటీ చేసే అవకాశమో లేకపోతే భీమిలి నుంచి చేసే అవకాశమో మంత్రి అయ్యే అవకాశమో ఉండదు. ఇదే సమయంలో వైసీపీ కూడా అవంతి శ్రీనివాస్కి రెడ్ కార్పెట్ వేసింది. ఈ క్రమంలోనే అవంతి శ్రీనివాస్ ఆ రోజు ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. భీమిలి టికెట్ని కూడా జగన్మోహన్ రెడ్డి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ రోజు అవంతి శ్రీనివాస్కి అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత మనం చూసినట్లయితే ఇక భీమిలి నుంచి అవంతి పోటీ చేస్తున్నారు కాబట్టి గంటా ఆ ఎన్నికలో వైజాగ్ నార్త్ నుంచి చూస్ చేసుకున్నారు. వైజాగ్ నార్త్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ 23 సీట్లకే పరిమితమైన గంటా ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. దాన్ని అటు చూస్తే తన ప్రత్యర్థి అయిన అవంతి శ్రీనివాస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి ఎమ్మెల్యేగా గెలిచి భీమిలి నుంచి మంత్రి కూడా అయ్యారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. ఇక గంటా మాత్రం ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రిజైన్ చేసిన అట్లాంటి చిరంజీవిని పవన్ కళ్యాణ్ కలుస్తూ వార్తల్లో ఉన్న ప్రజారంజంలోకి జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగినా అప్పుడప్పుడు వార్తల్లో ఉంటుంది తప్ప ఆల్మోస్ట్ ఆయన టీడీపీలో ఇనాక్టివ్గా ఉన్నారు. అంటే తన సుదీర్ఘ పొలిటికల్ కెరీర్లో ఇనాక్టివ్గా ఉన్న పీరియడ్ అంటే అదేని అనుకోవచ్చు. అందుకే అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళకు కూడా టార్గెట్ అయ్యారు గంటా చాలాసార్లు. చంద్రబాబు నాయుడు గంటాకు ప్రయారిటీ ఇవ్వడానికి కూడా అయ్యన్న పాత్రుడు తీసుకోలేకపోయారు. ఓపెన్ స్టేట్మెంట్సే ఇచ్చారు కూడా. ఇదే సమయంలో అవంతి శ్రీనివాస్ ఇక ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న 2.5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టారు. ఆయన మీద వ్యక్తిగతంగా మహిళల విషయంలో కూడా కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో ఇక తన తర్వాత 2 ఏళ్ల పాటు ఇక పార్టీలోని కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో లాస్ట్ మినిట్లో భీమిలి టికెట్ అసలు ఆయనకు వస్తుందా రాదా అన్న పరిస్థితి నుంచి చివరికి అవంతికి ఆ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అవంతి పోటీ చేసి భీమిలి నుంచి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. బట్ లాస్ట్ మినిట్లో గంటా కూడా అటే వెళ్ళడం జరిగింది భీమిలి నుంచి. ఎందుకంటే కూటమి పోటీ చేసింది. వైజాగ్ నార్త్ టికెట్ విష్ణుకుమార్ రాజు ఖాతాలో వెళ్ళిన కారణంగా గంటా కూడా భీమిలికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. మొన్నటి ఎన్నికల్లో గంటా ఎమ్మెల్యేగా గెలిచారు.
క్యాబినెట్లోకి వెళ్తారనుకున్నా, బట్ ఆ అవకాశం అయితే ఈసారి గంటకు దక్కలేదని అనుకోవచ్చు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో అవంతి శ్రీనివాస్ మొన్నటి ఎన్నికల్లో ఓడిన తర్వాత తన పార్టీకి, తన పదవులకు, పార్టీ ద్వారా వచ్చిన పదవులు అన్నిటికీ కూడా రిజైన్ చేశారు. గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేయడాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నారు. అందుకే తనకన్నా జూనియర్ అయిన గుడివాడిని ఎలా ప్రమోట్ చేస్తారంటూ కూడా అవంతి సీరియస్ అయ్యారనే ప్రచారం ఉంది. ఇక అనేక కారణాలు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న సఫికేషన్ కావచ్చు, అందుకే ఆయన ఎగ్జిట్ అయ్యారన్న చర్చ ఉంది. ఇక ఈ క్రమంలోనే అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీలోకి వెళ్తారు, జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతూ వస్తుంది. మొన్న ఏదైతే లోకల్గా జీవీఎంసీ ఎన్నికల ఏదైతే సమయంలో వైజాగ్ మున్సిపల్ ఎన్నికల సమయంలో తన కూతుర్ని తీసుకెళ్ళి కూటమి వైపు ఓటేయించారు ఆయన, లక్ష్మీప్రియాంకని తీసుకెళ్ళి. ఈ క్రమంలోనే అవంతి శ్రీనివాస్ అటు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకే తన కూతుర్ని ఆ దిశగా ఓటేయించారనేది అప్పుడు చాలా సీరియస్గా జరిగిన ప్రచారం. వీలైతే టీడీపీలోకి, లేకుంటే జనసేనలోకి. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యంతో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ దిశగా అవంతి శ్రీనివాస్ పావులు కదుపుతున్నారని కూడా చెప్తున్నారు. ఒకవేళ టీడీపీలోకి వెళ్లేందుకు గంటా లాంటి వాళ్ళు అడ్డుపడితే జనసేనలోకి వెళ్తారని కూడా ఒక చర్చ. అయితే దీనికి మాత్రం ఎప్పటికప్పుడు గత 6 నెలలుగా బ్రేకులు పడుతూనే వస్తుంది. కేవలం ప్రచారానికే ఈ వార్త పరిమితం అవుతోంది. అందుకు కారణం గంటానే అని కూడా అవంతి శ్రీనివాస్ అనుచరులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అవంతి వచ్చినా, ఆయన కూతుర్ని ఎంట్రీ ఇప్పించినా వాళ్ళిద్దరూ కూడా అటు గంటాకు కానీ ఆయన కొడుకు రవితేజ పొలిటికల్ కెరీర్కి థ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ప్రత్యర్థులు అయ్యే అవకాశం ఉంటుంది. నువ్వానైనా అని టికెట్ పోటీ వచ్చినప్పుడు అల్టిమేట్గా ఏ ఛాయిస్ అవుతుంది అనేది కూడా మనం ముందే ప్రిడిక్ట్ చేయలేం. అందుకే గంట చాలా సీరియస్గా, అది కూడా ఇక అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉన్న సమయంలో తనని ఇబ్బంది పెట్టారు, తన అనుచరులను ఇబ్బంది పెట్టారన్న ఆవేదన కూడా గంటాలో ఉంది. అందుకే గంటకు అటు టీడీపీలో యాక్సెస్ ఉంది, ఇటు జనసేనలో కూడా పవన్ కళ్యాణ్తో, అటు ప్రజారాజ్యం చిరంజీవితో కూడా యాక్సెస్ ఉంది. అందుకే అవంతి శ్రీనివాస్ ఆయన కూతురు రాకను అడ్డుకుంటున్నారన్న ప్రచారం అయితే చాలా సీరియస్గా జరుగుతోంది. ఇన్ ఫ్యూచర్ తాను రాజకీయాల నుంచి తప్పుకొని తన కొడుకుని పూర్తి స్థాయిలో ప్రమోట్ చేయాలని గంట ఆలోచన చేస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల ముందు కూడా రవితేజకే నార్త్ టికెట్ ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు, భీమ్లీ అని కూడా డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజు కేవలం గంటా వైపే మొగ్గు చూపారు. ఒకవేళ తాను భీమ్లీ నుంచి తన కొడుకును ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తే, అవంతి ఒకవేళ ఇన్ కేసు తన కూతుర్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారన్న ఆందోళన కూడా గంటాలో ఉండుండొచ్చు. అందుకే అవంతి శ్రీనివాస్ రాకకు అడ్డుపడుతుంది గంటానే అని కూడా అవంతి శ్రీనివాస్ అనుచరులు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి నిజంగా గంట తన కొడుకు పొలిటికల్ కెరీర్ కోసం దీనికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రపోజల్కు. నిజంగానే అవంతి శ్రీనివాస్కి ఆ స్థాయిలో ఆ 2 పార్టీల నుంచి రెడ్ కార్పెట్ ఉందా అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.